ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ధర్మస్థల జరగనున్న 8వ రోజు తవ్వకాలు నేడు 12, 13 స్పాట్స్ లో తవ్వకాలు జరగబోతున్నాయి. ఈ రోజు మరికొన్ని శవాలు బయటపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న 11వ స్పాట్ లోనే 4 అస్థి పంజరాలు లభ్యమయ్యాయి. దుస్తులు, చెప్పులు కూడా దొరికినట్టు సమాచారం. ఇప్పటి వరకు 6, 11 స్పాట్స్ లో మాత్రమే శవాలు దొరికాయి. కొత్త ప్రదేశాలు చూపిస్తానంటున్నాడు సాక్షి. మరో 17 ప్రదేశాలను సర్వే చేసి తవ్వే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒకే విషయం గురించి చర్చ జరుగుతోంది. ధర్మస్థల సామూహిక ఖననాల మిస్టరీ కేసులో అవశేషాల వెలికితేత ఈ రోజు కూడా కొనసాగబోతోంది. సిట్ అధికారులు చేపట్టిన తవ్వకాలు ఈరోజు 8వ రోజుకు చేరుకున్నాయి. గతంలో వచ్చిన పుకార్లు, అనుమానాలకు బదులుగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్న అస్థి పంజరాలు ఆధారాలు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. 12, 13 స్పాట్లలో జరిగే తవ్వకాల్లో మరికొన్ని అస్థి పంజరాలు, ఎముకలు బయటపడే అవకాశం ఉంది. ఈ తవ్వకాలు అత్యంత జాగ్రత్తగా ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేడు మరిన్ని ఆధారాలు, శవాలు ముఖ్యంగా బయటపడబోతున్నాయని తెలుస్తోంది. 11 స్పాట్లో జరిపిన తవ్వకాల్లో 4 అస్థి పంజరాలు బయటపడ్డాయి. వాటితో పాటు దుస్తులు, చెప్పులు, ఇతర వస్తువులు కూడా దొరకటం కలకలం రేపుతోంది. ఈ ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ అస్థి పంజరాలు ఎవరివి, వీళ్ళది సహజ మరణమా లేదా హత్య అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 6, 11 స్పాట్స్ లో మాత్రమే శవాలు దొరికాయి. మిగిలిన ప్రదేశాలలో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. అయితే ఇప్పటి వరకు దొరికిన అస్థిపంజరాలు, అవశేషాలు అన్ని కూడా ఈ కేసులో కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటి వరకు సాక్షి ఇచ్చిన సమాచారం ఆధారంగానే అధికారులు తవ్వకాలు కొనసాగిస్తున్నారు. నిన్న సాక్షి కొత్త ప్రదేశాలు చూపిస్తానంటూ అధికారులకు తెలిపాడు. దీంతో మరో 17 ప్రదేశాలు సర్వే చేసి తవ్వే అవకాశం ఉంది. మొదట సాక్షి చెప్పిన 13 స్పాట్స్ లో ఈరోజు చివరి రోజు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 12, 13 స్పాట్స్ లో అస్థి పంజరాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 12 స్పాట్లోనే ఎక్కువగా అస్థి పంజరాలు దొరికితే, ఎక్కువగా శవాలు అక్కడ దొరికితే కనుక, మృతదేహానికి సంబంధించినటువంటి ఆధారాలు అక్కడ దొరికితే కనుక రేపు 13వ రోజు ఈ తవ్వకాలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అందరూ కనుక దీని మీద ఎక్కువగా చాలా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, ఉత్కంఠ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే 11వ స్పాట్లో పెద్ద మొత్తంలో అక్కడ ఎముకలు దొరికేసరికి, 4 అస్థి పంజరాలు బయటపడేసరికి ఇక 12, 13 అత్యంత కీలకంగా మారుతుంది. సాక్షి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆ పారిశుద్ధ్య కార్మికుడు 12, 13 స్థానంలో ఎక్కువ సంఖ్యలో నేను మృతదేహాల్ని ఇక్కడే పూడ్చిపెట్టాను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎక్కువ దొరికితే మాత్రం మరొక సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 6వ స్పాట్లో కొన్ని దొరికాయి, 11 స్పాట్లో 4 అస్థి పంజరాలు దొరికాయి. ఇప్పుడు 12, 13 స్పాట్లో మరిన్ని ఎముకలు, అస్థి పంజరాలు దొరికితే మాత్రం ఇక ఈ కేసు దేశవ్యాప్తంగా అతిపెద్ద సంచలనం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అతను మళ్ళీ చెబుతా ఉన్నాడు, ఇంకా పెద్ద మొత్తంలో మీకు ప్లేసెస్ చూపిస్తాను, ఇంకా చాలా ప్రాంతాల్లో నేను పాతిపెట్టి ఉన్నాను, ఈ ప్రదేశాల్లో నేను 100కు పైగా మహిళల మృతదేహాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నేను పూడ్చిపెట్టాను, వాటికి సంబంధించినటువంటి జ్ఞాపకం నాకు గుర్తొస్తుంది, ఎక్కడ పూడ్చిపెట్టాను, ఎక్కడ నేను ఇదంతా ఖననం చేశాను, ఇవన్నీ కూడా అక్కడ సిట్ అధికారులకు చెబుతూ ఉంటే ఎవరైతే కూలీలు తవ్వుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సాక్షి ఏదైతే చెప్తున్నాడో అక్కడ కొన్ని అవశేషాలు బయటపడటంతో, మరికొన్ని ప్లేసెస్ చూపిస్తాను అనడంతో అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళందరూ కూడా మరింత షాక్కి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా పెద్ద సంఖ్యలో నిన్న బంగ్లాగుట్టలో సిట్ అధికారులు తవ్వకాలు జరపడంతోనే 4 అస్థి పంజరాలతో పాటు అక్కడ దుస్తులు కనిపించాయి, లేడీస్ చెప్పులు కనిపించాయి. ఈ రోజు కూడా బంగ్లాగుట్ట ప్రదేశంలోనే తవ్వకాలు ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా బంగ్లాగుట్ట గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ధర్మస్థలంలోని బంగ్లాగుట్ట చూసేందుకు అక్కడ సాధారణ అటవీ ప్రాంతంలా కనిపిస్తుంది. దాని భూమి లోపల చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని స్థానికులు కూడా చెప్పుకుంటున్నారు. అందుకే అధికారులు తవ్వకాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ప్రాంతం మీదే అందరి దృష్టి ఉంది. నిన్న అంటే దర్యాప్తులో భాగంగా 11 స్పాట్లో తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇవి కేవలం అస్థిపంజరాలు కాదు, వందల మందిలో మిస్ అయిన 4 ప్రాణం లేనటువంటి శరీరాలు మాత్రమే. ఇంకా కొన్ని రహస్యాలు బంగ్లాగుట్టలో పాతి పెట్టబడ్డాయన్నది
చాలామందికి తెలియదు. ఈరోజు కూడా బంగ్లా గుట్టలో తవ్వకాలు కొనసాగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరికొన్ని శవాలు బయటపడితే ఈ కేసులో ఎలాంటి భయంకరమైనటువంటి నిజాలు వెలుగులోకి వస్తాయనేది కూడా అందరూ షాక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, బంగ్లా గుట్టకు సంబంధించినటువంటి దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. 12వ స్పాట్ 13వ స్పాట్ అత్యంత కీలకంగా మారబోతోంది. నిన్న పెద్ద సంఖ్యలో అక్కడికి ఉప్పు బస్తాలు కూడా తీసుకెళ్లారు. ఎప్పుడైతే 4 అస్థి పంజరాలు కనిపించాయో, 4 అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు దొరికాయో, అక్కడ పెద్ద మొత్తంలో ఉప్పు బస్తాలను తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఎముకలు దొరికినటువంటి అవశేషాలు భద్రపరచడానికి అక్కడ పూర్తిగా అవి కుళ్ళిపోకుండా, మరింత స్మెల్ రాకుండా, వాటిలో ఉన్నటువంటి DNA గుర్తించడానికి వీలు కల్పించాలంటే త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఈ ఉప్పుని వాడినట్టుగా తెలుస్తోంది. వెంటనే ఆ భద్రపరిచినటువంటి అవశేషాలు 4 అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు మరింత కీలకంగా తవ్వకాలు ఉండబోతున్నాయి. 12, 13 స్థానాల్లో ఈరోజు తవ్వకాలు చేస్తారు. 12వ స్పాట్లో ఎక్కువ మొత్తంలో ఎముకలు దొరికితే మాత్రం ఇంకా 13 స్పాట్కి వెళ్ళటానికి కొంత టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రేపు 13 స్పాటు తవ్వే అవకాశం ఉంది. అయితే అతను చెబుతా ఉన్నాడు, ఇంకొన్ని ప్రదేశాలు నేను చూపిస్తాను, ఇంకొన్ని ప్రదేశాల్లో మీరు తవ్వితే గనక మీకు షాకింగ్కు గురయ్యేటువంటి వాస్తవాలు ఇంకా ఎక్కువ మొత్తంలో మీకు అవశేషాలు దొరుకుతాయి. ఈ 13 నెంబర్ అయిపోయిన తర్వాత మరికొన్ని ప్లేసులు గుర్తించండి, అక్కడ కూడా తవ్వకాలు జరపండి అని చెప్పి సిట్ అధికారులను అతను అడుగుతున్న పరిస్థితుంది. సిట్ అధికారులు అతను చెప్పింది ఇప్పుడు నమ్ముతున్నారు. ఎందుకంటే 1 నుంచి 5 స్పాట్స్ తవ్వినప్పుడు ఏమీ కనిపించినప్పుడు అతని మీద అనుమానం వ్యక్తం చేశారు. ఇతనికి ఏమైనా మతి భ్రమించిందా, ఇతను సరిగానే చెప్తున్నాడా, లేకపోతే ఎవరినన్నా కక్ష పెట్టుకుని ఈ విధంగా చేస్తా ఉన్నాడా అని చెప్పి అభిప్రాయపడ్డారు, కొంత అనుమానం వ్యక్తం చేశారు. కానీ 6వ స్పాట్లో కొన్ని ఎముకలు దొరికాయి. 25 ఎముకలు 6వ స్పాట్లో దొరికినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కొంత అనుమానం పెంచారు. నిజంగా ఇక్కడ ఏదో జరిగింది, ఇతను చెప్తుంది వాస్తవం అని చెప్పి కొంత నమ్మకం కలిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత 7, 8, 9, 10 ఎక్కడ కూడా ఏమీ దొరకలేదు. ఇప్పుడు 11వ స్పాట్లో పెద్ద సంఖ్యలో 4 అస్థి పంజరాలకు సంబంధించిన అవశేషాలు, అంటే 4గురిని పాతిపెట్టినటువంటి విషయానికి సంబంధించి వాళ్ళకి ఆధారాలు లభించినట్టుగా తెలుస్తోంది. మరి అతను కొత్త ప్లేసులు కూడా చూపిస్తాను, అక్కడ కూడా తవ్వండి అంటుంటే ఇంకా ఎన్ని మృతదేహాలు బయటకు వస్తాయి? మొత్తంగా ఈ ధర్మస్థలలో బంగ్లా గుట్ట ఒక శవాల దిబ్బగా, శవాల గొంపగా అక్కడ మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని దారుణాలు ధర్మస్థలలో జరిగాయి. శ్రీ మంజునాథ క్షేత్రంలో, పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇన్ని దుర్మార్గాలు జరిగాయా? మహిళల్ని ఈ విధంగా చెరబట్టారా? మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు ఆ మహిళ మాన ప్రాణాలు లేకుండా చేశారా? ఇది దేశం మొత్తం కూడా దీని మీదే చర్చించుకుంటున్న పరిస్థితి. మంజునాథుడి క్షేత్రంలో నిర్వాహకులుగా ఉన్నవాళ్ళు ఒంటరి మహిళల్ని, ఒక అనన్య భట్ కావచ్చు, ఒక సౌజన్య కావచ్చు, ఒక పద్మలత, వేదవల్లి 1979 నుంచే ఇక్కడ అరాచకాలు అనేవి కొనసాగుతున్న పరిస్థితి. 1995 నుంచి 2014 వరకు మాత్రం అసలు లెక్కే లేదన్నట్టుగా తెలుస్తోంది. అంత విశృంఖలత్వంగా మంజునాథుడి క్షేత్రంలో ఇన్ని దారుణాలు చోటు చేసుకున్నాయని ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చాలా మిస్సింగ్ కేసులు నమోదైన, చాలా అత్యాచారాలు, హత్యలు జరిగిన ఎవరూ కూడా ఈ స్థాయిలో సీరియస్గా తీసుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే మంజునాథ క్షేత్రంలో కావాలని తనువు చాలించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ మంజునాథుడి క్షేత్రంలో నేత్రావతి నది ఒడ్డున మరణిస్తే గనక డైరెక్ట్గా పుణ్యం దక్కుతుంది, ఆ మంజునాథుడి సేవ చేసుకునే భాగ్యం దొరుకుతుంది, స్వర్గప్రాప్తి దొరుకుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి వృద్ధులు కావచ్చు, లేదంటే వయసులో ఉన్నవాళ్ళు కూడా ఆ శ్రీ మంజునాథుడి మీద భక్తితో ఇక్కడ తనువు చాలిస్తారు అని ఒక ఇక్కడ ప్రచారం చేశారు పెద్ద ఎత్తున. వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రచారం చేశారు అంటే, వాళ్ళు ఎందుకు ఆ విధంగా అందరి మెదళ్ళలో దాన్ని నాటారు అంటే కనుక, ఈ హత్యలన్నీ అత్యాచారాలు చేసి చంపి పడేస్తుంటే వాటి ఖాతాలో ఇవి కూడా పడేయవచ్చు. ఇక్కడ ఎవరైనా చంపి పడేశారు అంటే కనుక ఇది సూసైడ్ చేసుకున్నటువంటి లెక్కలోకి కలిపేస్తూ వాళ్ళు ఇన్ని రోజులు కూడా డ్రామా ప్లే చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. జయంత్ టీ అనే ఒక ఆర్టీఐ కార్యకర్త, ఆర్టీఐ ద్వారా అతను ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మనకి తెలిసింది ఏంటి, అక్కడ బెల్తంగడి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో ఇప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కొన్ని వందల ఆత్మహత్యలు చేసుకున్నా, లేదంటే మిస్ అయినా, అసహజ మరణాలు నమోదు చేసుకున్నా వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా మాయం చేశారు. ఒక పద్ధతి ప్రకారం అవన్నీ కూడా
అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. దీనికి ఇది ఎవరి ఆదేశాలతో, ఎవరి మెప్పు పొందడం కోసం పోలీసులు ఈ విధంగా ప్రయత్నించారు అంటే, ఎవరైతే ఈ అన్ని మృతులకు సంబంధించి కారణం ఎవరైతే ఉన్నారో, ఆ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఇవన్నీ కూడా మరుగున పడేయటానికి, వాస్తవాలు బయటకు రాకుండా ఉండటానికి పోలీసు అధికారులు కూడా కొంతమంది సహకరించారు అన్న సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా జయంత్ టీ అనే వ్యక్తి మరొకసారి చెప్తా ఉన్నాడు సిట్ అధికారులకి, ఒక 12 నుంచి 13 ఏళ్ల బాలికను పూడ్చిపెట్టడం నేను కూడా చూశాను. ఇంకా చాలా దారుణాలు ఉన్నాయి. నాతో పాటు చాలామంది ధర్మస్థల గ్రామస్తులు కావచ్చు, ఉజిరే గ్రామస్తులు కావచ్చు, బెల్తంగడి గ్రామస్తులు కావచ్చు, వీళ్ళందరికీ చాలా విషయాలు తెలిసాయి. వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారు. ఇప్పుడు సిట్టు దర్యాప్తు చాలా నిష్పక్షపాతంగా జరుగుతుందని చెప్పి నమ్మకం మాకు కలిగింది కాబట్టి మేము బయటకు వస్తున్నాము. మరింత సమాచారం చెప్పడానికి మరికొంతమంది గ్రామస్తులు కూడా మీ దగ్గరికి వస్తారు అంటూ అతను చెప్తున్నాడు. సో డెఫినెట్గా అందరూ కూడా షాక్కి గురవుతున్నారు. 11వ స్పాట్లో 4 అస్థి పంజరాలు బయటపడటం, పెద్ద సంఖ్యలో ఎముకలు బయటపడటంతో ఇప్పుడు 12, 13 స్పాట్లలో కూడా ఇంకా చాలా మృతదేహాలకు సంబంధించినటువంటి అవశేషాలు బయటపడతాయి. ఈ 4 అస్థి పంజరాలు ఇప్పుడు ఏవైతే దొరికాయో అవి మహిళలు అన్నట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వాటిని ల్యాబ్ కూడా పంపించిన పరిస్థితుంది. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాస్తవాలు అనేవి ఇంకా బయటకు వస్తాయి. ఈ దుర్మార్గాలు చేసిన వాళ్ళ వెన్నులో వణుకు మొదలైంది. ఇన్ని రోజులు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు, పోలీసులు కూడా అతనికి కొమ్ము కాసి ఈ హత్యలకు, ఈ క్రైమ్కు వంత పాడినటువంటి పరిస్థితి ఉంది. శ్రీ మంజునాథ క్షేత్రంలో ఇక వాళ్ళ ఆటలు సాగవు. అతి త్వరలోనే వారి బండారం మొత్తం బయటపడుతుంది. అత్యంత కఠినంగా భారత చట్టాల ప్రకారం వాళ్ళు శిక్షకు గురవుతారని అక్కడి స్థానికులు కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది.